84వ కీర్తన 10వ వచనం చూడండి. బెటర్ ఏంటో తెలుసా? బెస్ట్. ఇది నీకు సమృద్ధి జీవాన్ని ఇస్తుంది. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుడు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు గుడ్. రాయండి. భక్తిహీనులతో ఉండుట కంటే దేవునితో సహవాసం చేస్తూ ఉండుట మంచిది. భక్తిహీనులతో కాదు, దేవునితో అని రాసుకోండి. భక్తిహీనులతో కాదు, దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం. ఇది ఎవరు రాశారు? కోరహు కుమారులు రాశారు. కోరహు చచ్చిపోయాడు, దేవుని తీర్పు కిందకి చచ్చిపోయాడు. తీర్పు వచ్చింది, కానీ కోరహు కుమారులు చావలేదు. ఎందుకో తెలుసా? తండ్రి పాపములో ఏకీభవించక వీరు గుడారము వెనక దాక్కున్నారు. మందిరము వెనక, గుడారం వెనక. అంటే దేవుని సన్నిధిని ఆశ్రయించారు. అందుకే వీళ్ళు దేవుని మందిరాన్ని గురించి, దేవుని ప్రత్యక్షత అనుగ్రహించిన స్థలాన్ని గురించి ఎక్కువగా చెప్తారు. వీళ్ళు ఏమంటున్నారంటే, లోకంలో 1000 దినాలు ఎందుకు గడపాలి? దానన్నిటికన్నా ఒక్క దినం దేవుని దగ్గర గడపడం. మీరు ప్రశ్న, రోజువారీ జీవితంలో దేవునికి ఎన్ని గంటల సమయం ఇస్తున్నారు? ప్రశ్న ఇస్తున్నారా? అలా లెక్క పెట్టుకోవాలి. మీరు దేవుని దగ్గర గడిపే ప్రతి గంట లోకంలో 1000 గంటల కన్నా శ్రేష్టం. ఒక్క దినం 1000 దినాలు మరి గడుపుతున్నారా? ఇది దేవుని దగ్గర సహవాసము చేసే ఈ ఆదివారం మీరు 2 గంటలు ఉంటున్నారా? 3 గంటలు ఉంటున్నారా? 2 గంటలుంటే లోకంలో 2000 గంటల కన్నా ఇక్కడ 2 గంటలు గడపడం, లేదా 3 గంటల దేవుని దగ్గర గడిపితే లోకంలో 3000 గంటల కన్నా దేవుని దగ్గర గడిపే ఈ సమయం చాలా 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 శ్రేష్టమైనది. ఏది ఉత్తమం అంటే దేవుని దగ్గర గడపడం. చెప్పండి, ఎక్కడ ఉత్తమం ఏంటి? దేవుని దగ్గర గడపడం.